అందుకే నా ముందు నీకు చెప్పమన్నావు. సో వీడియో క్లిప్స్లో నుంచి స్టిల్స్ తీస్తాను. వైజాగ్ అనగానే చాలా సెంటిమెంట్స్ గుర్తొస్తాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉండేవారు. అమ్మ తరఫున చాలామంది చుట్టాలు ఇక్కడ ఉండటంతో చిన్నప్పటి నుంచి వైజాగ్ రావటం, రిషికొండ, ఆ తర్వాత ఎంవిపి కాలనీ, రకరకాల ప్లేసెస్లో నాకు కూడా మెమరీస్ ఉన్నాయి. అంటే ఈరోజు ఏదో డిసెంబర్ 6వ తారీఖున ప్రిజం అండ్ సీన్ సెటర్స్ చేస్తున్న పర్టికులర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి నేను ఈ మెమరీస్ని మళ్ళీ షేర్ చేసుకోవట్లేదు. బట్ న్యాచురలీ, ఒరిజినలీ ఐ హ్యావ్ అ గ్రేట్ అండ్ సెంటిమెంటల్ ఫీలింగ్ అబౌట్ వైజాగ్. మళ్ళీ ఇక్కడికి రావటం, అందరినీ కలవటం. ఇప్పుడు ప్రాబబ్లీ ఒక 10 yearsగా ఒక కళ ఉంది. ఏంటంటే సముద్రం, ఆ పక్కన ఒక మంచి స్టేజ్, మంచి సౌండ్ సిస్టమ్, మంచి మంచి మ్యూజిషియన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. అలలు, గాలి వస్తూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఏమంటారు, ఒక మంచి సాయంత్రం పూట అందమైన పాటలు పాడుకుంటే అనేది ఇట్ వాజ్ లైక్ అ డ్రీమ్ ఫర్ మీ. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తున్నందుకు ముందుగా వీళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. నిఖిల్ సీన్ సెటర్స్ అండ్ ప్రిజమ్కి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ దిస్ వండర్ఫుల్ మూమెంట్. డిసెంబర్ 6వ తారీఖున జరుగుతుంది ఈ ఈవెంట్ MGM గ్రౌండ్స్లో. సో మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత మంచి మంచి పాటలు ఉంటాయి. ఈ మధ్యలో మీకు బ్యాండ్ కల్చర్ ఎంత పాపులర్ అయిందనేది తెలుసు. అలాగే ముఖ్యంగా తెలుగు బ్యాండ్స్ నాకు తెలిసి ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటే ఇన్ని ప్రోగ్రామ్స్, ఇంత కల్చర్ లేదు మన దగ్గర తెలుగు స్టేట్స్లో స్పెషల్లీ. కానీ 5 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్యాండ్లో, అంటే ఇమాజిన్ చేసుకోలేని విషయం యాజ్ ఎ మ్యూజిషియన్ ఏంటంటే ఒక ప్లేబ్యాక్ సింగర్గా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడు ఇమాజిన్ చేయింది ఏంటంటే ఒక పబ్లో, ఒక క్లబ్లో ఆర్ అలాంటి ప్లేసెస్లో ఒక ఇళయరాజా గారి పాట వింటాము, ఒక రెహమాన్ గారి పాట వింటాము అని ఎక్స్ట్రీమ్లీ మెలోడియస్ సాంగ్స్ వింటాం అనే కల్చర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పు. సో ఎక్కడైనా సరే మంచి పాటలకి ఆదరణ ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ప్రిజం అవుట్డోర్స్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్. 1 year బ్యాక్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్. అండ్ కార్తిక్ గారితో సూపర్ డూపర్ హిట్స్ ఈవెంట్స్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆ ఈవెంట్స్ అన్నీ. అండ్ ఆ వరుసలోనే అండ్ సీన్ సెటర్స్ నిఖిల్ గురించి చెప్పాలి. ఎట్లా అంటే హీ స్టార్టెడ్ హిస్ కంపెనీ విత్ ప్రిజంలో జరిగినటువంటి నా కాన్సర్ట్తో. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓకే, నన్ను లిటరలీ బలవంత పెట్టి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. ఐ వాజ్ లిటిల్ అగెయిన్స్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. ఎందుకంటే అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమనుకుంటారో, ఎలా జరుగుతుందో. కానీ హైదరాబాద్ పీపుల్ ప్రూవ్డ్ మీ రాంగ్. నువ్వు మంచి పాట పాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు అని చెప్పి ఎంతమంది జనాలు ఆ రోజు వచ్చారంటే ఐ కాంట్ టెల్ యూ. అండ్ దట్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్ షో. అండ్ థ్యాంక్స్ టు నిఖిల్, బికాజ్ తను నన్ను అప్పుడు అంత ఒప్పించకపోతే నేను ఆ ప్రోగ్రామ్ చేసేదాన్ని కాదు. అండ్ ఇవాళ మీ ముందు కూర్చొని ఇలా మిమ్మల్ని అందరినీ December 6th ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేసేదాన్ని కాదు. సో అ బిగ్ థ్యాంక్స్ టు నిఖిల్ ఫర్ లిటరలీ చెప్పాలి, మ్యామ్ని చాలా ఫోర్స్ చేసి లేదు బాగుంటుంది రండి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి చేసి వెంటనే ప్రిజం వాళ్ళతో మాట్లాడి, ఇన్ఫ్యాక్ట్ దీపక్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ విత్ ఆయనతోనే స్టార్ట్ అయింది నా కాన్వర్జేషన్. సో దీపక్తోనే మాట్లాడి ఇలా అనుకుంటున్నామని చెప్పి అందరితో డిస్కస్ అయ్యి
1-2 డేస్లో ఓకే అయిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఆ షో అంత పెద్ద హిట్ అయింది. బట్ నా మెయిన్ మోటో ఏంటంటే సీన్ సెట్టర్స్ అవ్వనివ్వండి, ప్రిజం అవ్వనివ్వండి, హైదరాబాద్కి ఇట్స్ నాట్ లిమిటెడ్. వీ వాంట్ టు ఎక్స్పాండ్ మోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫన్ ఆర్ లవ్ ఇస్ ఎవ్రీవేర్. సో అందుకే మెయిన్ ఫస్ట్ చూస్ చేసుకున్న సిటీ, నేను పుట్టి నేను పెరిగి నేను చదువుకున్న సిటీ వైజాగ్. లైఫ్ ఈజ్ అ సర్కిల్ అంటారు, మళ్ళీ తిరిగి ఇక్కడికే ఒక బంతిలో వచ్చి పడ్డాను. అండ్ వైజాగ్ వాళ్ళందరూ నన్ను ఎప్పుడూ ఆదరించారు. సో అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సిటీ వైజాగ్. అండ్ మా కంపెనీ మోటో కానీ ప్రిజం మోటో కానీ అక్కడికే పరిమితం కాకుండా ప్రతి చోట ఉండాలన్నదే మా ఒక్క మోటో. అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. డిసెంబర్ 6th మీ వైజాగ్ అబ్బాయి సునీత గారితో ప్రిజంతో కాన్సర్ట్ చేస్తున్నాను. సో అందరూ ఖచ్చితంగా రావాలి, అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలి. కొంచెం నర్వస్గా ఉంది, బట్ స్టిల్ మేడం ధైర్యంతో ప్రిజం వాళ్ళ సపోర్ట్తో అసలు మనం తగ్గేదే లేదు, వెళ్ళిపోదాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నిజంగా చెప్పాలంటే తగ్గేదేలే. డిసెంబర్ 5th పుష్ప రిలీజ్, ఏదో డిసెంబర్ 6th మన కాన్సర్ట్ కదా. బట్ టు బీ ఆనెస్ట్ మ్యామ్ కాల్ యాక్చువల్లీ బాగాలేదు. బట్ నాకు కూడా కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంది లోపల, అయ్యో ఏంటి అని చెప్పి. బట్ నేను డీలా పడిపోతే లేదు అస్సలు కుదరదు, నువ్వు 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 డల్ అయిపోతే నేను డల్ అయిపోతా పదా అని చెప్పి తీసుకొచ్చారు. అలాగే ప్రిజం వాళ్ళు కూడా డే 1 నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఎవ్రీబడి అందరం కలిసి ఈ కాన్సర్ట్ని ఇలా ముందుకు తీసుకొస్తున్నాం. మీ అందరు సపోర్ట్ కావాలి. వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ, సిటీ ఆఫ్ లవ్, ఏమంటారు, సిటీ ఆఫ్ సెంటిమెంట్ అని కూడా చెప్పారు. సిటీ ఆఫ్ ఎమోషన్స్, సిటీ ఆఫ్ ఎమోషన్స్, సిటీ ఆఫ్ ఎమోషన్స్, సిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, సిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్. సో డిసెంబర్ 6th జరుగుతున్న కాన్సర్ట్ అండి. ఐ హ్యావ్ టు టాక్ టు యూ అబౌట్ ద బ్యాండ్, వర్ణం బ్యాండ్, విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ వన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ప్రిజంలో జరిగిన కాన్సర్ట్లో కూడా వాళ్ళ సపోర్ట్తోనే అంత సక్సెస్ఫుల్గా అయింది. సో అగైన్ వర్ణం అండ్ నా కొలాబరేషన్లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది. సో యా, ఫస్ట్ మీరందరు రావాలి. అదే మీరందరు ఖచ్చితంగా రావాలి. ఆ రోజు ఏ కార్యక్రమం ఉన్నా మీ ద్వారా వైజాగ్లో ఉన్నటువంటి మ్యూజిక్ లవర్స్ అందరూ కూడా రావాలని నేను, ఇట్స్ మై పర్సనల్ ఇన్విటేషన్. ఎనీ క్వశ్చన్స్ అండి ఏమైనా మేడం? టికెట్స్ ఆర్ ఇన్ బుక్ మై షో అండి. బుక్ మై షోలో ఉన్నాయి టికెట్స్. అక్కడ టేబుల్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఫ్యాన్ పిట్ అనే ఒక కేటగిరీ సోల్డ్ అవుట్, మీట్ అండ్ గ్రీట్ మళ్ళీ రీఫిల్ చేస్తాం, మళ్ళీ రీఫిల్ చేసినట్లున్నారు. సో చెప్పు. We have 3 variation of tickets in Book My Show. One is meet and greet, second one is fan pit, and third one is general for all access. And we have some tables also, so which you can guys, everyone can buy from direct RSVP numbers. సో కింద నంబర్స్ ఉంటాయి. ఎవరికి టేబుల్ కావాలన్నా టికెట్స్ కావాలన్నా మీరు ఆ నంబర్స్ కాల్ చేసి యూ కెన్ బుక్ ద టేబుల్స్. టికెట్స్ అయితే బుక్ మై షోలో ఉంటాయి. స్పెసిఫిక్గా ఈ టేబుల్ కావాలి, దాని కాస్టింగ్ తెలుసుకోవాలంటే నంబర్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, ఈ ఎంటైర్ ప్రాసెస్లో నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. దేర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, సినిమా వాళ్ళు కానీ, నా పర్సనల్ ఫ్రెండ్స్ కానీ, నా టీమ్, లైక్ ఎవ్రీబడి, సీన్ సెటర్స్, వీఆర్ జస్ట్ 3-4 పీపుల్ అంతే, దే రైట్ హియర్. సో అందరు సపోర్ట్ చేశారు. అండ్ ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉండాలి, లేరు, ప్రణీత్ అన్న. He's the main person. He's like one of the backbones అనమాట. సో ఆయన ఇక్కడ he couldn't come due to other reasons, but special thanks to him also. Everybody అందరం కలిసి వస్తున్నాము. అండ్ చాలా మంది నా మూవీ ఫ్రెండ్స్ వస్తున్నారు December 6th. I wanted to keep it as surprise. నేను ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పను, బట్ చాలా మంది వస్తారు December 6th. మీరు అందరూ అందుకే ఖచ్చితంగా రావాలి. టికెట్స్ మాత్రం బుక్ మై షోలో ఉన్నారు, ప్లీజ్ బుక్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ మ్యామ్ని అడుగుదాం అనుకుంటే, అర్మాన్ మాలిక్ గారి షో కూడా అయినట్టుంది కదా. I heard it was a super duper hit show. We are expecting the same with you also. Thank you so much. Yeah, he's such a fabulous singer and also ఎక్కువ మనం మేల్ సింగర్స్ లీడ్ చేస్తున్నటువంటి బ్యాండ్స్ అండ్ ఆల్ ఎక్కువ చూస్తూ ఉంటాము. ఫీమేల్ లీడ్ చేసేటటువంటి బ్యాండ్ కల్చర్ అనేది కొంచెం తక్కువే ఉంది ఇక్కడ. ఎస్పెషలీ అంటే నేనంటే ఒక 25 years ఇండస్ట్రీ చూసిన తర్వాత ఐ గాట్ ఇన్ టు దిస్ రీసెంట్లీ. ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఏ బ్యాండ్ కల్చర్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మంచి బ్యాండ్తో కొలాబ్ అయ్యి చేయటం అనేది ఉద్దేశం అనమాట. సో ఆ రకంగా యాక్చువల్లీ
ఇట్స్ వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అండ్ మనసుకి నచ్చిన పాటలన్నీ పాడుకుంటున్నాం ఇప్పుడైతే. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, కాన్సర్ట్ అనేది ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక రొటీన్ ప్యాటర్న్లో ఉంటుంది అనుకోకండి. ఇట్స్ గోయింగ్ టు బీ డెఫినెట్లీ, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బీ సునీత గారు 3.0 No. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మార్క్ ఏదైతే ఉంటుందో అది అది అటు ఇటు పోదు. నా మార్క్ ఉంటుంది, బట్ ఇంకా బాగుంటుంది. ఐ థింక్ నేను అటు ఇటు చెప్పేస్తాను, మీరు కరెక్ట్గా చెప్పారు. No. With beautiful production on everything. Yes, Come out we or have to enjoy talk the day. about the production too. Yeah. Yeah, we are doing it in first time in Vizag. So that's the main motto of our man. ఫైర్ క్రాకర్స్ Yeah. ఫైర్ క్రాకర్స్ Everything here with the best production, effects, everything we are doing it. First time in Vizag. అండ్ చాలా గ్రాండ్గా ఉండబోతుందండి. ప్రొడక్షన్ కానీ, సెట్ కానీ, లైటింగ్ కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ, అరేంజ్మెంట్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ టు బీ చాలా గ్రాండ్గా ఉంటుంది. బికాస్ వీల్ ప్రిజమ్ అవుటర్స్ ఆల్రెడీ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ కార్తిక్ గారి కాన్సర్ట్స్ కానీ చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. సో అదే ప్రొడక్షన్తో అంతే భారీగా December 6th ఈ కాన్సర్ట్ జరగబోతుంది. సో ఐ థింక్ దట్స్